హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనం ఆల్ ఆఫ్ సడన్ రాజమండ్రి వెళ్తున్నాం అనమాట. రాజమండ్రి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టీవీఎస్ ARE GP అవుతుంది. దానికి ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే ప్రదీప్ వెళ్ళి వచ్చేస్తాడు అనుకున్నాం, కానీ మార్నింగ్ వర్షం పడుతుంది అనమాట. సో ప్రదీప్ కాల్ చేసి ఎలా అయినా రావాలి, మన ఇద్దరం కార్లో వెళ్ళి వచ్చేద్దాము అని అంటే ఇంకా సడన్ గా స్టార్ట్ అవుతున్నాను నేను కూడా. సో నాకు తెలియదు, నేను ట్రాక్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. సో నేను చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉన్నాను అనమాట, ఎందుకంటే ఎప్పుడో ఆరెంజ్ డేస్ అవుతున్నప్పుడు భీమ్లీ గోకాటింగ్ దగ్గర డ్రైవ్ చేయడం అనమాట. ఇట్స్ బీన్ మోర్ దెన్ 6 years అవుతుంది నేను గోకాటింగ్ ట్రాక్ లో డ్రైవ్ చేసి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, ఆల్సో ఐఎమ్ సూపర్ టైర్డ్, ఎందుకంటే నేను ఇంకా పడుకోలేదు, ఇంకా వాయిస్ ఓవర్ చేసి ఇంకా అలా స్లీప్ వేద్దాం అనే టైంకి 3:30కి అలా ప్రదీప్ కాల్ చేశాడు. ఓకే, ఎనీవేస్ లెట్స్ సీ గాడ్స్ ప్లాన్ ఎలా ఉందో ఏంటనేది. వెళ్దాం, మంచిగా ట్రాక్ డే చిల్ అవుదాం. సో వీ కెన్ ఆల్సో మీట్ రాజమండ్రి పీపుల్. అక్కడ మంచిగా టీవీఎస్ వాళ్ళందరినీ కవర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ ఈవెంట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హేమంత్ అండ్ నిఖిల్ ఉంటారనమాట కాకినాడ నుంచి. వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వెళ్దాం, బాయ్స్ని కలుద్దాం. వాళ్ళు కూడా ఎప్పుడు మన RSAలో ఈవెంట్ అయినా ఫస్ట్ ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఈవెంట్ అయినప్పుడు మనం కూడా వెళ్ళి సపోర్ట్ చేయాలి. సో వెళ్దాం, చూద్దాం ఏమవుతుందో ఏంటనేది. నేను ఈ వీడియోలో మొత్తం షూట్ చేసి నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తా. సో లెట్స్ గో. హలో 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 ఎవరిబడి. కొత్త ఫోన్ అయిపోతున్నా బ్రో, 4 సార్లు మిస్ అయింది తెలుసా ఇది. లేదు ఏంటమ్మా, నన్ను ఎందుకు లేపావు ఎందుకు? బ్రో నువ్వు కూడా రాలేదు. చూడు బ్రో వర్షం ఎలా పడుతుందా. వర్షం పడితే వర్షంలో వెళ్ళొచ్చు కదా. ఒకవైపు సూట్ ముందు నెట్టుకొని షూస్ వేసుకొని వెనకాల బ్యాగ్ తెలుసుకొని. షూస్ కాదరా, షూస్ అన్ని వేసుకొని అక్కడ ముద్ద అయిపోతున్నా. అందుకే నన్ను పిలిచావా? తుని వెళ్ళేసరికి ఇంకా నా పని అయిపోయింది. ఓకే, మళ్ళీ ఎట్నే వచ్చేస్తాను ఇంకా బయట. ఓకే, ఇప్పుడు నువ్వు కార్లో వచ్చాక కలిసి వెళ్తాం. ఓకే ఓకే, నువ్వు Let's ఉండాలి go. కదా. ఇప్పుడే డీజిల్ కొట్టించాం, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. 2 hours లో కొట్టుకొని వస్తాం కాకినాడ. ఇక్కడ నుంచి ఒక 60 minutes పడుతుంది అంట, అంటే ఒక 1 hour పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 310 అయితే ఉంది, RTR 310. కాకినాడ షోరూమ్కి వచ్చి RTR 310 తీసుకొని ఇంకా డైరెక్ట్ ట్రాక్కి వెళ్ళిపోవడం. పడండి లోపల. ట్రాలీ అంటే లాక్కొని వెళ్ళిపోదాం. గైజ్ నేనైతే మంచిగా స్లీప్ వేసా, పడుకొని లేచేసరికి మనం కాకినాడలో ఉన్నాం అనమాట. అరే ఎంత స్పీడ్లో తీసుకుని వచ్చారా? 2 hours లో వచ్చాము. 140, 150 దాంట్లో నేను లెగిసిపోతుంటానే, అంత స్పీడ్గా వెళ్తే లెగలేదా? బండిలా ఊగినా కూడా నువ్వు లెగలేదు. అవునా? ఇలాగే సీట్ బెల్ట్ ఒకటి పెట్టించుకున్నావు, బ్రేక్ పడుతుంది. ఇలాగా ఉంటా. 310 కూడా బాగుంటుంది వాటిలో డ్రైవ్ చేయడానికి. రాజమండ్రి సైడ్ మాత్రం వర్షాలు పడితే సిటీ మొత్తం చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అనమాట. ఇటు బండి మీద వస్తున్నాడు. నేనైతే వైజాగ్లో స్లీప్ వేసాను అనమాట, కొంచెం గాజువాక దాకా నేను డ్రైవ్ చేసి. పడుకొని లెగిసరికి కాకినాడ టీవీఎస్ షోరూమ్ దగ్గర ఉన్నాం. సో ఇట్స్ బ్యూటిఫుల్ రైడ్. మై గాడ్, రేసర్ రిషి ఏదో ఫామ్ ఫిల్అప్ చేసేస్తున్నాడు సీరియస్గా. నెక్స్ట్
హలో. Hi, this is Karthik from RSC. Hi, 27. Come on, Rishi, come on! So guys, we are heading back to home. So, ప్రదీప్ ఏంట్రా నువ్వు ఎప్పుడెప్పుడు ఎడిట్ చేసుకుంటున్నావు? ఏం ఎడిట్ చేస్తున్నావు? ఏంటి కోయంబత్తూర్ రౌండ్ 2 ఇప్పుడు ఎడిట్ చేస్తున్నావా? ఇంకా నువ్వు మళ్ళీ నాకు చెప్తావు. బ్యాక్ టు బ్యాక్ పెట్టాలి బ్రో, ఇన్స్టా బాగుండాలి బ్రో. బ్రో హాయ్. బ్రోకి ట్రాక్లో చిన్న క్రాష్ అయిందనమాట. కాళ్ళు నొప్పి వస్తుందని చెప్పి మనోడు బండి వదిలేసి కార్లో వచ్చేస్తున్నాడు మాతో. మనోడికి కూడా వైజాగ్ అనమాట. బ్రో ఎక్కడి నుంచి మీ ఇల్లు ఎక్కడ? ఓకే ఓకే, నైస్ నైస్. సో ఈరోజు కాకినాడ బాయ్స్ ఇంకా రాజమండ్రి బాయ్స్ అందరినీ కవర్ చేశాను అనమాట. సో చాలా సంవత్సరాల తర్వాత నేను గో కార్టింగ్ ట్రాక్లో డ్రైవ్ చేశాను అనమాట. చాలా మంచి ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు 2016, 17, 18లో ఆరెంజ్ రేస్ అవ్వినప్పుడు అప్పుడు డ్రైవ్ చేయడం తప్ప ఈ మధ్యలో అసలు ట్రాక్లోనే నేను బండి డ్రైవ్ చేయలేదు. ఈ ఆఫ్ రోడింగ్ ఇది ట్రై చేస్తున్నా అండ్ స్టంట్ రైడింగ్ చేస్తున్నా, కానీ ట్రాక్లో డ్రైవ్ చేయడం మాత్రం ఇదే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఆల్సో మనకి టీవీఎస్ 160 అపాచీ 160 కేటగిరీలో నాకు ఫస్ట్ వచ్చిందనమాట. నేను ఆ వీడియోస్ కూడా ఇందులో పెడతా. సో యా, ఇట్స్ అ గుడ్ ట్రిప్, మంచి ఎక్స్పీరియన్స్. ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. నేషనల్ ఛాంపియన్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళు ఫండమెంటల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కార్నరింగ్స్ అవి తెలిసిందే, ఇంకొంచెం ఇదిగా నేర్పించారు. యా, సో ఫైనల్గా నాకు లెవెల్ 1 ట్రైనింగ్ ఇది కూడా వచ్చిందనమాట. సో ఇంకొకటి ఏంటంటే, నువ్వు చెప్పు, ఈ ఫస్ట్ వచ్చాక ఏంటి అది నెక్స్ట్ రౌండ్ ఎక్కడ అవుతుంది, ఏంటి ప్రాసెస్? ఇది ఒక సిటీ అనమాట. ఇప్పుడు మన రాజమండ్రి ఒక సిటీ. ఓకే, అలా 20 సిటీస్ ఉంటాయి. 20 సిటీస్లో 60 మెంబర్స్ హెల్ప్ చేస్తారు. 60 మెంబర్స్ టోటల్. 60 మెంబర్స్ 16 60. ఓకే, అది కేటగిరీ ఏంటంటే 160, 200 TRL, RRG. ఓకే, ఇందులో అపాచీ 160 ఒకటి, 180 కేటగిరీ కలిపి ఒకటి, ఇవన్నీ కలిపి 60 మెంబర్స్ హెల్ప్ చేస్తారు. ఓకే, ఈచ్ కేటగిరీ హ్యావ్ 60, అందరూ కలిపి 60, టోటల్ 60. ఓకే ఓకే, 60 రైడర్స్. ఓకే ఓకే ఓకే. ఓ, అందులో గెలిచిన మోటోజిపి. మై గాడ్. సో టాప్ 3 వచ్చిన వాళ్ళుగా. టాప్ 3 వచ్చిన నైస్ నైస్ నైస్. వాళ్ళకి క్యాబ్స్ ఉంటాయి. ఓకే, నైస్. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనకి అపాచీ బండి లేదనమాట. అదే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. అసలు బేసిక్గా చెప్పాలంటే టాప్ 1 వచ్చినా ఇక్కడ కూడా పోడియం ఎవ్వరు, సెకండ్ ఎవరికి వస్తుందో వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పి అన్నారు. కానీ లాస్ట్లో ఏదో వాళ్ళకి కొంచెం మారిందనమాట. లాస్ట్ మినిట్ డెసిషన్ మారి ఓనర్షిప్ లేకపోయినా వాళ్ళు కూడా పోడియం ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే, బండి ఒకటి మన పేరు మీద ఉండాలి, 160 ఆర్ 180. అదే కొంచెం ఛాలెంజింగ్ ఇప్పుడు. సో చూడాలి ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ రౌండ్ మనం పార్టిసిపేట్ చేయాలంటే కన్ఫర్మ్గా అపాచీ ఒకటి చూడాలి. చూద్దాం, ఏదో సెట్ చేద్దాం. మొన్న తెచ్చిన అపాచీ ఒకటి ఉంది, హైదరాబాద్ నుంచి తెచ్చిన బండి. దాన్ని నేను ట్రాన్స్ఫర్ అవుతుందేమో ట్రై చేయాలి, లేదంటే ఇంకేమైనా బండి తీసుకోవడమో ఏదో ఒకటి చూడాలి.
లేదా ప్రదీప్ ఒక బండి కొనొచ్చు కదా. కూడా బాగా Okay then, bye bye. See you in the next vlog.